హలో ఫ్రెండ్స్, నిన్న అమెరికాలో జూలై 4వ తారీఖున వాళ్ళకి ఇండిపెండెన్స్ డే కదా. ఆ ఇండిపెండెన్స్ డే సందర్భంగా వాళ్ళు ఏం చేస్తారంటే, పగులు ఎంత ఎండ ఉన్నా కూడా వాళ్ళు రోడ్ల మీద చిన్న చిన్న పిల్లలు సైకిల్ వేసుకొని అట్లా ఆడుకుంటూ వచ్చేస్తారనమాట. కొంతమంది ఇళ్ల ముందు పెద్ద టెంట్లు వేసుకొని ఫుడ్ ఐటమ్స్ అవన్నీ పెట్టుకొని ఉంటారు. చిన్నపిల్లకాయలు సైకిల్ తొక్కుతూ ఉంటారు. తొక్కలేని చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ సైకిల్ మీద కూర్చోపెట్టుకొని తిరుగుతూ ఉంటారన్నమాట. వాళ్ళ ఇండిపెండెన్స్ డేకి వాళ్ళ ఆ యొక్క ఆచారం అది. అంటే పగులంతా ఇట్లా ఎంజాయ్ చేస్తారన్నమాట. ప్రతి ఇంటి ముందు ఐస్ క్రీమ్స్, స్వీట్స్ అవన్నీ ఇంటి ముందు పెట్టేస్తారు. బయట తిరిగే చిన్న చిన్న పిల్లలు వాళ్ళంతా వచ్చి అవి తీసుకొని పోతారనమాట. అంటే ఇంకా చిన్న పసిపిల్లలు ఉంటారు కదా, వాళ్ళనైతే వాళ్ళ పేరెంట్స్ సైకిల్లో కూర్చోబెట్టుకొని ఆ వీధులు మొత్తం తిప్పుతారనమాట. ఇది వాళ్ళ యొక్క అక్కడ ఇండిపెండెన్స్ డే టైం జరిగే వ్యవహారాలు. ఇక్కడ చూడండి, ఒక ఒక టెంట్ వేసుకొని ఒక హౌస్ ముందు ఇది పెట్టున్నారు. అక్కడ స్వీట్స్ అవన్నీ పెట్టుకొని ఉంటారు. అందరు పిల్లలు, ఆ వీధిలో ఉండే పిల్లలందరూ, ఆ కమ్యూనిటీలో ఉండే పిల్లలందరూ అక్కడికి వెళ్ళి తింటారనమాట. ఇది ఒక ఇండియన్ ఫ్యామిలీ. అండ్ వీళ్ళు పక్క ఫ్రెండ్స్, చిన్నపిల్లలు వెళ్ళలేని వాళ్ళని స్ట్రా అది ఇది ఉంటుంది కదా, ఆ బండిలో వాళ్ళని, ఆ ట్రాలీలో వాళ్ళని తీసుకెళ్తారనమాట. తిప్పుతూ తీసుకొస్తూ ఉంటారు. ఇది వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్ డే, వాళ్ళ యొక్క హ్యాపీనెస్ ప్రోగ్రామ్ అనమాట. ఈ విధంగా వెళ్ళు ఆ కమ్యూనిటీ మొత్తం తిరుగుతూ ఉంటారు. ఇంకా పిల్లలు లేని వాళ్ళైతే కనుక ఇంటి ముందు స్వీట్స్, ఐస్ క్రీమ్స్ అవి పెట్టేసి వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటారు. వచ్చే పోయే పిల్లలు అక్కడ స్వీట్స్, ఐస్ క్రీమ్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది అంతేగాని దానికి రిస్ట్రిక్షన్ లేదు. ఎవరు ఎంతమైనా రావచ్చు, ఎన్ని అయినా తీసుకోవచ్చు. సో ఇదండి వాళ్ళ ఇండిపెండెన్స్ డే రోజు డే టైం జరిపేటటువంటి ఎంజాయ్మెంట్ అనమాట. అసలు ఎంత ఎండ ఉందంటే ఆ ఎండని వాళ్ళు లెక్కే చేయట్లేదు. చూస్తున్నారు కదా, అక్కడ ఒక స్మాల్ టెంట్ వేస్తున్నారు చూడండి. యాక్చువల్గా మనం షూటింగ్ తీయకూడదు, వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు. వాళ్ళకి తెలియకుండా నేను ఏదో జస్ట్ తీస్తున్నట్టు నేను చేశాను. ఇకపోతే ఇక చూడండి, లాన్ మూవర్ అనమాట. ఇందులో కూడా ఒక చిన్న పిల్లోడు వెళ్తూ వెళ్తూ ఇట్లా ఈ హౌస్ ముందు నిలబడ్డాడనమాట ఐస్ క్రీమ్ కోసం. ఆ అబ్బాయి రాలేడు కాబట్టి వీళ్ళే తీసుకెళ్ళి ఐస్ క్రీమ్స్ ఇచ్చారు. అది తీసుకొని ఆ అబ్బాయి, చిన్న అబ్బాయి తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. చూసారు కదా, ఇట్లా ఉంటుంది ఇక్కడ. మాటలు ఉండవు, ఏముండవు, జస్ట్ తీసుకోవడం వెళ్ళిపోవడం. చిన్న పిల్లోడు లాన్ మూవర్తో వచ్చాడు ఆ వీధిలో. ఆ ఐస్ క్రీమ్స్, ఆ స్వీట్స్ ఏదో తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడిప్పుడే పిల్లలందరూ ఒక్కొక్కళ్ళు చేరుతున్నారు. తమాషా ఏంటంటే, వాళ్ళు అమెరికన్ ఫ్లాగ్ టీషర్ట్స్, అమెరికన్ ఫ్లాగ్ షర్ట్స్, ఈ షార్ట్స్ ఇవన్నీ వేసుకొని ఉంటారనమాట. వాళ్ళకి అమెరికా అంటే అంత అభిమానం. చాలా అంటే చాలా ఎండ ఉందండి. నేను ఈ ఈ వీడియో తీసేటప్పుడు అసలు వాళ్ళు ఆ ఎండని లెక్కే చేయట్లేదనమాట. చూసారు కదా. ఇంకా ఈరోజు డే టైంలో ఇటువంటి ప్రోగ్రాం ఉంటుంది. ఇంకపోతే నైటు క్రాకర్స్ ప్రోగ్రాం ఉంటుంది. ఆ క్రాకర్స్ ప్రోగ్రాం అనేది నైటు వేరే వీడియో తీసి మీకు పెడతాను చూడండి. వీళ్ళ ఇంట్లో 2 డబ్బాలు ముందు పెట్టున్నారు. అంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు లేరు కాబట్టి ఆ డబ్బాల నిండా ఐస్ క్రీమ్స్ అవి ఇవి ఉంటాయి. ఎవరైనా వచ్చి అవి తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. చూడ్డానికి చాలా తమాషాగా ఉంటుంది వాళ్ళ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. ఇది ఒక కమ్యూనిటీలో జరిగేటటువంటి వీడియోని నేను తీశాను. ఇకపోతే సేమ్ మెయిన్ సెంటర్స్లో ఎలా ఉంటుందో మనం వెళ్ళలేదు కదా. చూడండి ఎంత మెల్లిగా ఈవినింగ్ కల్లా పిల్లలందరూ పోగవుతారనమాట. ఇక్కడ చిన్న బాబు ఉన్నాడు చూడండి. ఆ బాబు ఇదిగోండి ఇక్కడ ఒక్కడే చిన్న పిల్లోడు కాబట్టి ఇంటి ముందే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఆడిపిస్తూ ఉంటారు. అది వాటర్ బెలూన్స్ అనమాట. ఆ వాటర్ బెలూన్స్ని పట్టి పిల్లలు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటారనమాట వాటర్తో. ఈ పిల్లవాడికి ఎవ్వరు లేదు, అందుకని కింద వేస్తున్నాడు.
కింద వేసి క్లాప్స్ కొట్టుకుంటున్నాడు అనమాట. చాలా ఫన్నీగా ఉంది కదా. ఆ, ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ ప్రోగ్రామ్స్. ప్రతి ఒక్కటి ఇట్లా విచిత్రంగా తమాషాగా చేస్తూ ఉంటారు. చూడండి, ఆ అబ్బాయి మీద వాటర్ బాల్ వేస్తుంటే వేయొద్దని ఏదో చెప్తున్నాడు. 1.5 2 ఇయర్స్ బిలో బాబు. ఇంకా వాడి మీద పడతాయని అన్ని ఎత్తి కింద పడేశాడు. వాళ్ళ పేరెంట్స్ చూసుకొని నవ్వుకుంటూ ఉన్నారు. ఇది ఒక ఎంజాయ్మెంట్ అనమాట. అది చూస్తారు కదా, ఇలా ఉంటుంది. యాక్చువల్గా అయితే మేము ఫొటోస్ తీయకూడదు. ఆ బాక్స్ నిండా ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఆ ఐస్ క్రీమ్స్ అంతా వచ్చే పోయే పిల్లలు తీసుకెళ్తూ ఉంటారు. ఇది జూలై 4న ఇండిపెండెన్స్ డే రోజు జరిగేటటువంటి కార్యక్రమాలు. ఈ చిన్న ఇన్ఫర్మేషను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.